ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి రాము రాథోడ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హౌస్లో రాము రాథోడ్కి పాటలు అంటే ఎంత ఇష్టమని అంటే హౌస్లో బిగ్ బాస్ 100 సార్లు చెప్పేవాడు, ప్లీజ్ పాటలు పాడొద్దు అని పాడుతూనే ఉండేవాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత లోపల హౌస్ లో కూడా మేము చెప్తుండే, బయటకు వచ్చిన తర్వాత రాను ముంబైకి రాను మించిన హిట్ ఇవ్వాలి నువ్వు అని. ఇప్పుడు డీజే పిల్ల చూసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇంకొకటి రాము, లిటరలీ నేను అక్కడ కూర్చొని చూసినప్పుడు మధ్యలో ఒక బిట్ ఉంది, నువ్వు ఒక్కడివే డాన్స్ చేస్తావు. లిటరలీ అది నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్టింగ్ మూవీస్ లో ఒక బీట్ వచ్చినప్పుడు నాన్ స్టాప్ గా నాకు లిటరలీ జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపించారు. రాము సూపర్ 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 క్రేజీ చేసావు. ఇంకా నిన్ను అలా చూడటం ఒకటే, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ లో అలా డాన్స్ పీక్స్ లెవెల్లో చేసావు. 70mm లో నేను త్వరలో చూడాలి నిన్ను సినిమాలో కూడా ఆ రేంజ్ లో డాన్స్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా 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 బాగా చెయ్యి, తప్పకుండా మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తా. ముందు డేట్ సరిగ్గా చెప్పు కాల్ చేసేటప్పుడు, సరేనా? సారీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నైస్. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రాము గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాంబే సాంగ్ రాను బొంబాయి రాను సాంగ్తో మనకి ఇంకా చాలా దగ్గర అయిపోయాడు. అండ్ అంటే ఫోక్ సాంగ్కి ఇంత క్రేజ్ ఉంటుందా అని రాను బొంబాయి రాను సాంగ్తో నిరూపించాడు ఇండియా లెవెల్లో, నాట్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ తెలంగాణ. సో రాము ఆ సాంగ్తో మామూలు హిస్టరీ క్రియేట్ చేయాలా. ఆల్ ది బెస్ట్ రాము. ఏంటంటే ఆడియన్స్లో కూడా ఒక బజ్ని క్రియేట్ చేశాడు. రాము నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తాడు అని ఆడియన్స్ అందరు, నేను కూడా నీ ఆడియనే. సో రాము నెక్స్ట్ ఏం చేస్తాడు అండ్ సాంగ్ దగ్గర నుంచి కానీ, తను పాడే లిరిక్ దగ్గర నుంచి కానీ, సింగింగ్ దగ్గర నుంచి కానీ, మ్యూజిక్ దగ్గర నుంచి కానీ, సో అంత బ్యూటిఫుల్గా చాలా టేక్ కేర్గా తీసుకుంటాడు. సో రియల్లీ గుడ్ థింగ్ రాము. ఆల్ ది బెస్ట్. ఫర్దర్ కూడా మంచి మంచి సాంగ్స్ నీ దగ్గర నుంచి మేము రావాలి, మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మదీన్ కూడా మ్యూజిక్ ఇరగొట్టేశాడు, చాలా బాగుంది. ఆల్ టెక్నీషియన్స్, రామ్ యా కొరియోగ్రాఫర్ అదిరిపోయింది, సూపర్ రామ్. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. యా అండ్ విచ్ ప్రొడ్యూసర్స్ కానీ పరాచ్, యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇన్ దిస్ సాంగ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much. All the best, Ram. Once again, all the best. Yeah. Love you. సో ఇప్పుడు మా జానపదానికి లిటరలీ మేము ఒక గురువుగాను, మా జానపదానికి పెద్దగాను మేము భావిస్తుంటాం. అంటే ఇన్స్పైరింగ్ గా, అంటే హీరో అంటే సో మరి మామూలుగా ఉండదు. ఆ వాయిస్ కావచ్చు, ఆ వైబ్రేషన్ కావచ్చు, మరి ఆ వైబ్రేషన్ ఇక్కడ వినిపించింది మదినన్న మ్యూజిక్ డైరెక్షన్ లో. సో ప్లీజ్ బోలే సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బోలే గారు అంటే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. బ్యాండ్ సినిమా చేసేటప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ కావాలి అన్నప్పుడు చాలా ఆలోచించినప్పుడు సార్ ఆ ఐడియాతో వచ్చారు ఇమీడియట్గా రాము రాథోడ్తో పాడిద్దామని. అండ్ నేను రాను బొంబాయికి రానికి చాలా పెద్ద ఫ్యాన్. నేను అసలు కలిసినప్పుడు చెప్పాను. అండ్ ఎప్పుడైతే బ్యాండ్ లో తిప్పుకుంటున్న ఆ సాంగ్ పాడుతున్నాడో, ఆ సాంగ్ విన్న నెక్స్ట్ మూమెంట్ అనిపించింది ఇది అసలు చాలా బాగా వచ్చిందని. అండ్ ఆ పాట బ్యాండ్ మేళం అనే సినిమాకి చాలా చాలా హెల్ప్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ది సాంగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ రాను బొంబాయికి రాను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఇప్పుడు ఈ డీజే పిల్ల ఇంకా చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది లక్. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రోషన్ గారు. ఎస్ థ్యాంక్ యూ అండి. అండ్ ఒక 2 steps మీరు చేస్తే బాగుంటుంది కదా, సేమ్ బీట్. మీకు అందరికి తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, లైక్ మనలో ఒకరు. అంటే అభిమానిగా, అంటే మనం ఎంత లవ్ చేస్తున్నాం అంతకంటే ఎక్కువ గుండెలో పెట్టుకుంటాడు. అలాంటిది నన్ను డీల్ చేస్తున్నప్పుడు టైటిల్ కొట్టకపోయినా
రాము రాథోడ్ నీకు ఇక్కడ ఉండకపోవచ్చు, నీకు అక్కడ దేవుడు రాసి పెట్టిండు, నీకు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావని చెప్పి ఆ రోజు ఆ మాట అన్నాడు. అది ఎందుకన్నాడో తెలీదు. లిటరలీ మాస్టర్ నేను ఈ రోజు కూడా బిలీవ్ చేస్తాను మీ మాటని, అది నిజమైంది మాస్టర్. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫోన్ చేశాడు మొన్న, ఇట్లా అంటే ఫోక్ సాంగ్స్ మామూలుగా రిలీజ్ చేస్తారు కదా ఆఫీసెస్కి వెళ్ళి ఇట్లా అనుకున్నా. లేదు ప్రసాద్లో అన్నాడు. అమ్మో ఇది ఏం జరుగుతుంది అనిపించింది. సరే డిఫరెంట్గా అసలు చూద్దాం ఏం జరుగుతుందనే వచ్చిన, దాన్ని మించి ఉంది. అంటే నేను డీ కింద ముందు చూస్తున్నా, ఏదో ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చింది సొమ్మసిల్లి. అక్కడ నుంచి చూసి కట్ చేసి ఒక్కసారి బొంబాయి అన్నాడు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసినావు. చాలా బాగుంది. రాము దాంట్లో స్పెషల్గా చూసింది ఏంటంటే ఏ పని చేసినా 100% ఉంటుంది. 100% అది గమనిస్తా ఉన్నా. సో దీనికైతే 1000% పెట్టినట్టున్నావు. బీజం ఇరగదీసేసావు. సో స్పెషల్ రండి ఇక్కడ ఉండి ఇది మీరు కదా, మీరు రండి, కమియర్ అండి. రామ్ ఎక్కడ చంపేశావు సాంగ్ అని కొరియోగ్రఫీ అద్దరి చాలా బాగుంది. ఇక్కడ ఉండు. ఇంకెవరు ప్రొడ్యూసర్ సార్ ఏడి? ప్రొడ్యూసర్ సార్ ఏడి? రండి సార్, సినిమా లెవెల్లో సాంగ్ తీసి అక్కడ నిలబడ్డారండి. కంగ్రాచులేషన్స్ సార్, నిజంగా చాలా బాగుంది. అందరికీ సూపర్ అద్దరిపోయింది. చాలా బాగా చేశారు. సూపర్. అసలు అన్ని ఎదిరిపోయానండి. ఏది అసలు మేము వెతుక్కుంటున్నాం. ఒకడు బెస్ట్ లాస్ట్ వరకు కూడా బెస్టే వచ్చింది. సో నాకు తెలిసి బొంబాయి సాంగ్ని మించి వెళ్తుంది ఇది. డెఫినెట్గా పక్కా వెళ్తుంది. ఎందుకంటే నీ కష్టం తెలుస్తుంది. మీ పడ్డ కష్టం అయితే మామూలు వాళ్ళే. డాన్స్ అంత ఇరగదీసేంటిగా ఇంకా ఎవరు ఆడద్దు. ఇక మామూలుగా ఆడలేదు డ్యాన్స్. మామూలుగా అంటే మామూలుగా చాలా బాగుంది. సో మేము మాట్లాడకంటే స్టెప్ వేయడం బెటరేమో కదా రావు, మనకు అవి వేరే రావు. సో థ్యాంక్ యూ. ఇక్కడ పెద్దలందరూ బ్లెస్ చేయడానికి, రాముని వాళ్ళ టీంని బెస్ట్ చేయడానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ ఇట్లనే ఎంకరేజ్ చేయండి. ఇంకా వీళ్ళు వేరే స్టేజ్కి వెళ్తారు. రండి స్టెప్ వేద్దాం మనం. Yes, definitely sir, we are waiting for that song. Yes, ఒక్కసారి డీజే పిల్ల సాంగ్ అయితే ప్లే చేస్తారా? కెన్ యూ ప్లే ఆన్ ద డీజే పిల్ల సాంగ్? ముందుగా వేది మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అండ్ రాము రాథోడ్ అభిమానులకి అండ్ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ రాము రాథోడ్ది నాది బిగ్ బాస్లో చాలా బాగుండు. నేను వాడిని బ్రదర్ లాగా, బామర్ది లాగా, ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాడిని. వాడిలో చాలా ప్యాషనెట్ ఉండేమాట. వాడు సాంగ్స్ పాడకుండా నేను ఉండలేను. మా మదర్ చాలా గుర్తొస్తున్నారు. బిగ్ బాస్ మధ్యలో నుంచి వాడు బయటకు వచ్చేసింది కూడా హోమ్ సిక్. అట్ ది సేమ్ టైం వాడికి పాటల మీద ఉన్న ప్రేమ, పాటలు పాడకుండా ఉండలేక బయటకు వచ్చేసాడు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఇలాంటి బిగ్ హిట్ వాడు బయటకు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ చేయాలి అన్న ప్యాషనెట్తో వచ్చాడు. అండ్ డీజే పిల్ల బీట్ అయితే అదిరిపోయింది. వింటుంటే ఇంకా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో ప్రతి ఫంక్షన్లోను, ప్రతి ఇంట్లోనూ ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకుంటే ఈ సాంగే పెట్టుకుంటారేమో రిలీజ్ అయిన కాడి నుంచి. సో ఈ సాంగ్కి వర్క్ చేసిన క్యాస్ట్ అందరికీ, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ రాను బొంబాయికి రాను సాంగ్ కన్నా ఇది ఇంకా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎట్లా అయితే రాను ముంబైకి రాను సాంగ్ వరల్డ్ వైడ్ అందరూ కూడా రీల్స్ అవి ఎలా చేసి ఎంత బాగా గుర్తింపు వచ్చిందో, ఈ సాంగ్ కూడా నీకు అంత పెద్దగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపటి నుంచి పేషెంట్గా కూర్చున్నారు. గణేష్ మాస్టర్ సార్ థ్యాంక్ యూ సార్, ఇప్పటిదాకా ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి గెస్ట్కి, ఎందుకంటే వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ నాకు తెలిసి. అంటే ఒక ఓన్లీ వీడియో సాంగ్ని ఆశీర్వదించడానికి ఇంతమంది రావడం చాలా పెద్ద విషయం. ఒక చిన్న కోట్ ఉంటుంది, స్ట్రగుల్ అయినోడు సక్సెస్ అయితే ఆ స్ట్రగుల్స్ అన్ని స్టోరీస్ అవుతాయంట. సో ఈ పాట వెనకాల స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ స్ట్రగుల్స్ అన్ని స్టోరీస్ అయిపోతాయి. Yes.
ఎందుకంటే రాను బొంబాయి దాని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో ఇప్పుడు ఎన్ని స్టోరీస్ చెప్పుకున్నారు. ఇది నెక్స్ట్ ఈవెంట్కి డీజే పిల్ల ఖచ్చితంగా స్టోరీ చెప్పుకుంటారు. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మదీన్కి. మేబీ నేను కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నా మదీన్ని. సో మదీన్ స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిపోయాడు. మదీన్ ఒకటి అండ్ రామ్ మాస్టర్ లాస్ట్లో జాయిన్ అయ్యారు. పాట అంతా అయిపోయిన తర్వాత పాటకు లాస్ట్లో జాయిన్ అయ్యారు. పాట అయిపోయిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చింది రామ్ మాస్టర్ అందరికీ. సో అండ్ వన్ మోర్ రాము గురించి చెప్పాలి. రాము రాథోడ్ తమ్ముడు అని పిలుస్తుంటా ప్రేమగా. నేను లిటరల్గా సెట్లో చూశాను. నేను పెద్ద పెద్ద హీరోలు నేను రీసెంట్గా మా శాస్త్ర రవితేజ సార్కి రాశాను. అండ్ వాంబో వాయో వల్లెంకలో నేనేం సేదు సొల్లెంకలో, అరే వాంబో వాయో వల్లెంకలో నేనేం సేదు సొల్లెంకలో. నేను ఈ సెట్కి వెళ్ళినప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు అక్కడ. నెక్స్ట్ నేను దాని తర్వాత ఇమ్మీడియట్గా సెట్కి వెళ్ళింది ఈ సాంగే. నాకు అంత పెద్ద వైబ్ అంటే కోట్లు పెట్టి షూట్ చేసిన సాంగ్ తాలూకా వైబ్ని నేను డీజే పిల్ల సెట్లో చూశాను. మేబీ ఆ సెట్లో గ్రాండ్నెస్ ఉండకపోవచ్చు, వాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు, దాని వెనకాల వాళ్ళ స్ట్రగుల్ ఉండకపోవచ్చు, చిన్నదే ఉండొచ్చు, కానీ దాని వెనకాల విపరీతమైన ప్రేమ, విపరీతమైన ప్యాషన్. ఇది పైసలు ఎక్కువ చేసిన పాట కాదు, ప్యాషన్తో చేసిన పాట. నేను అండ్ దీని వెనకాల ప్రొడ్యూసర్స్ అంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు వేరే వేరే ఫీల్డ్లో ఉన్న ఈ సినిమా వైపు ఈ పాటకి ఇంత బడ్జెట్ 20 lakhs యూట్యూబ్ సాంగ్కి పెట్టడం అనేది చాలా 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 పెద్ద విషయం. ఇది రిస్క్ కాదు. ఎంత రిస్క్ ఉందనేది మాకు తెలియదు. చేసిన తర్వాత చూసుకుందాం అనుకున్నారు వాళ్ళు. సో అందుకే పాటను నమ్మారు, డీజే పిల్లని నమ్మారు. సో రాముకి థ్యాంక్స్. 2 months తర్వాత వెయిట్ చేసి ఈ పాట రాము తప్ప వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. సో రాముని ప్రాచి తప్ప ఎవరు మ్యాచ్ చేయలేరు. సో రాము ప్రాచిని రామ్ మాస్టర్ తప్ప ఎవరు మ్యాచ్ చేయలేరు. సో రాము ప్రాచి రామ్ మాస్టర్ని మదీన్ తప్ప ఎవరు మ్యాచ్ చేయలేరు. సో వీళ్ళందరినీ డిఓపి అరుణ్ ఎవరు మ్యాచ్ చేయలేరు అనేది. అందుకే వీళ్ళందరూ వచ్చారు. టాప్ టెక్నీషియన్స్ అందరూ టాప్ క్లాస్ ఇచ్చారు. అందరూ స్ట్రగుల్ కష్టపడ్డారు. ఇది నిజంగా మళ్ళీ చెప్తున్నా, పైసల కోసం చేసింది కాదు, ప్యాషన్ కోసం చేసింది. ఒక 2 days మనం పాడదాం ఈ పాట. కళ్ళాకూరే బాను ఎట్టుకొని, కళ్ళాకూరే బాను ఎట్టుకొని, కళ్ళాకూరి బాను చుట్టుకొని, అబో వచ్చిందండి వయ్యారి, అవ వచ్చేయరా ఓరి వారి, ఎట్టుగుడ్డుగు ఎట్టుగుడ్డుగు ఎట్టుగుడ్డుగుడ్డుగుడ్డుగుడ్డుగుడ్డు జియే పిల్ల డీజే పిల్ల, నే చెప్పులస్తే డప్పులాయ గుండెలు మల్లా నా డీజే పిల్ల, డీజే పిల్ల నా డీజే పిల్ల, నువ్వు ఎప్పులెత్తే ధూముధాము నేలే ఇల్లా, ఇది అందాల అంగడి డాన్స్ చేస్తే బెత్తడి, సోకుల్లో సోన్ పాపిడి, దాని సూపుల్లో ఏందో పిడి. థ్యాంక్ యూ. ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనసును దోపిడీ చేస్తుందని నేను భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మాట్లాడారా? ఇంత ప్రపంచం సృష్టించి మీరు అసలు ఏం అంటే ఈయన మాట్లాడాడు, అన్నీ చేసి చూపిస్తాడంటే మాట్లాడాను మాస్టర్, ఇది కరెక్ట్ కాదు. లిటరలీ సాంగ్ స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇక్కడ ప్రజెంటేషన్ దాకా మాస్టర్ మైండ్ లో మొత్తం ఒకటే రన్ అవుతుంటది. దాన్ని ఇంకా ఇక్కడ ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది రాలేదు, ఇది కాలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు అది అవుట్పుట్ మీరు చూశారు. రమ సార్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీతో వర్క్ చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ లో నాకు వచ్చే సాంగ్స్ ఆల్మోస్ట్ మీతోటే ఉంటాయి. అండ్ రామ్ చాలా డెడికేట్. రామ్ ఇలాంటి పర్ఫార్మర్ లేకుంటే నేను కానీ ఇలా చేయలేను. ఆర్టిస్ట్ ఎలా దొరుకుతారో కొరియోగ్రాఫర్స్ అలా చేస్తారు అంతే. సో సూపర్ రామ్ అండ్ ప్రాచి సూపర్, బాగా సపోర్ట్ చేసినందుకు అండ్ ఆల్ ద బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అడగగానే మీరు సాంగ్ ఒప్పుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ. భాస్కరన్ అండ్ నరేష్ బ్రో ప్లీజ్ కమ్ టు ద డాష్. నేను చూడలేదు అసలు, యాక్చువల్లీ మీరు ఆడియన్స్ లో కూర్చున్నారు. సో ప్లీజ్ కమ్ టు దర్, ప్లీజ్ ప్లీజ్. సో నెక్స్ట్ వచ్చేసి సాంగ్ బీట్ వైజ్ గా కావచ్చు, మ్యూజికల్ గా కావచ్చు, నాకు తెలిసి ఆయన అన్ని పాటలు మ్యూజిక్ చేశాడు. బట్ నేను ఈ సాంగ్ విన్న తర్వాత అయిపోయిందన్న, ఇంకా బాక్సులు బద్దలే అని చెప్పి ఆ రోజు నేను టైటిల్ అనుకున్నా. అదే విధంగా బాక్సులు పలగొట్టేసి నిజంగా లిటరలీ మా ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఆయనతో అంటే కంపారిజన్ కాదన్నా, బట్
మేమందరం ముద్దుగా పిలుచుకుంటాం ఫోక్ తమన్ అని చెప్పి లిటరల్ అన్న అమ్మ తోడు పలక కొట్టేసారు అసలు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ యాంకర్. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సూపర్ అంటే నాకు లాస్ట్కి మైక్ ఇచ్చి మంచి పని చేశారు. అయ్యో ఎందుకంటే నేను చెప్పాలనుకున్నవన్నీ పెద్ద పెద్దలు చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక చెప్పడానికి ఏం లేదు. పాటను ఆదరించండి, ముందు పాటలాగా హిట్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ ఇస్తే అంతకంటే ఎక్కువ రాము, నేను కావచ్చు, ఇంకా ఫోక్ ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు 20 లక్షలు కాస్త 50 లక్షలు కావచ్చు, నెక్స్ట్ ₹1,00,00,000 వీడియో కూడా కావచ్చు మాది. మీ సపోర్ట్ మాకు ఎంత ఉంటే అంత పైకి మేము ఎదుగుతాం. మీరు లేకపోతే మేము లేము ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటను అన్ని పాటల్లాగే ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అండ్ ఈ సాంగ్ నేనే కావాలని పెట్టుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. లవ్ యూ. మరి ఇంకెన్నో కొన్ని హిట్లు ఎందుకు పెట్టుకున్నామంటే ఈ అవుట్పుట్ వస్తుంది కాబట్టి. మరి థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలానే విజిల్ స్టూడియో నుంచి మా అన్నయ్య వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను ఏది కావాలన్నా కానీ అది అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్ గారు మీకు చాలా గ్రేట్ అండి, చాలా మంచి కొరియోగ్రఫీ, కాంప్రమైజ్ గాడు మమ్మల్ని అందరం టాచ్ అయి పెడతాడు. అండ్ ప్రాచి చాలా బాగా చేశారు. అండ్ పోస్టర్ డార్లింగ్, సాగర్ డార్లింగ్ కానీ, మదన్ అన్నయ్య కానీ, ఓవరాల్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి.